వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి గతంలో ఉన్నటువంటి టెన్షన్లు, ఏవైతే పనులు వాయిదాలు పడుతూ ఉంటాం, మనశ్శాంతి లేకుండా ఉందో అవి ఈ వారం నుంచి బాగుంటుంది. అయితే గృహంలో శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటుగా ధనం ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడినప్పటికీ కూడా సమయానికి ధనం చేతికి అందటం అనేది జరుగుతాయి. ఎప్పటి నుంచో రావాల్సినటువంటి సొమ్ము ఉందో అది సమయానికి చేతికి అందటం అనేది జరుగుతాయి. అయితే రవి నీచ స్థానం పొంది ఉండటం వల్ల వృత్తిపరమైనటువంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. వ్యాపార లావాదేవీల్లో కూడా కొన్ని చికాకులు రావటం, పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటటువంటి వారికి మనస్పర్ధలు రావటం అనేటటువంటివి జరుగుతాయి. ఈ రాశికి సంబంధించినటువంటి విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చును. ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూసేటటువంటి వారు కూడా శుభవార్తలు వినటం అనేటటువంటివి జరుగుతాయి. ముఖ్యంగా వృత్తిలో సమస్యలు ఉన్నప్పటికీ కూడా వారం ద్వితీయార్థం నుంచి బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నిటినీ కూడా అధిగమిస్తారు. ముఖ్యంగా 18వ తారీఖు సాయంత్రం గురుగ్రహ మార్పు వలన వీరికి సమయానికి ధనం చేతికందే అవకాశాలు రావడంతో పాటుగా ఆర్థికంగా వీరి పరిపుష్టతకు చేరే విధంగా ఉండటం జరుగుతాయి. ఈ రాశికి సంబంధించినటువంటి వారు ప్రతినిత్యం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం వింటము, అదేవిధంగా గోవిందనామాలు వింటము, వీటితో పాటుగా కేజింబావు గోధుమలు దానం ఇవ్వటం వలన వీరికి వృత్తిలో ఉండేటటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది లభిస్తుంది.